హలో ఎవ్రీవన్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్. ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని మరిగించాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరిగాక ఇందులోకి నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ మొత్తం 80% కుక్ అయ్యేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా 80% కుక్ అయిపోయాక స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. వేసిన వెంటనే చన్నీళ్ళు వేసుకోవాలి, లేదంటే ఓవర్ కుక్ అయిపోతుంది నూడిల్స్. ఇది ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. నీరు మొత్తం బాగా ఊరిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నూడిల్స్ మొత్తం ఆయిల్ పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి 2 గుడ్లు తీసుకొని వేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్, మిరియాల పొడి వేసుకోవాలి. ఇది బాగా గిలకరించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా గిలకొట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయ, క్యారెట్, క్యాబేజీ ముక్కలు ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఇది మొత్తం హై ఫ్లేమ్లో చేసుకోవాలి. బాగా టాస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా ఇందులోకి వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ నూడిల్స్ రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.